డిప్రెషన్ ఉన్నా, టెన్షన్ ఉన్నా కూడా లైంగికంగా అంటే సెక్స్ చేయలేడు అంటారు. సో సెక్సువల్ ఇంపార్టెన్సీ అనేది బాడీలో ఉందా, మైండ్లో ఉందా అసలు ఇది? రెండో ఉంది ఇక్కడ. ఓ మైండ్లో బాడీలో అంటే బాడీ మైండ్లో, బాడీ ఎక్కడ, మైండ్ ఎక్కడ ఉంది? బాడీలోనే ఉంది కదా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు దీనికి ఒక సమాధానం చెప్పాలి. అంగస్తవన సమస్య రెండు రకాలుగా ఉంటుంది. ఓకే. ఒకటి సైకలాజికల్, ఒకటి శారీరకం, ఫిజియాలజికల్. ఇప్పుడు ఒక సంఘటన ఉంది, నాకు కుంగుబాటుకు గురి చేస్తుంది, అంటే నాకు ఏదో మనవేదన కుంగిబాటు దేనికైనా గురి చేస్తుంది. అప్పుడు నాకు వచ్చేది ఏంటంటే స్ట్రెస్ కదా. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ, నాకు బాస్ ఒక టార్గెట్ ఇచ్చాడు, ఆ టార్గెట్ కంప్లీట్ కాలేదు, నెల కావస్తుంది, నా మీద స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్తో నేను ఇంటికి వస్తాను, వచ్చి భార్యతో సుఖంగా ఉండాలి, సెక్స్ చేయగలగాలి అంటే స్ట్రెస్తో కుదరదు. ఎందుకంటే మన బాడీలో కార్టిజోల్, స్ట్రెస్ హార్మోన్స్ అంటారు అవి, అడ్రినల్ గ్లాండ్ నుంచి వస్తాయి అవి. ఎప్రినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ అని, అడ్రినలిన్ అనే ఒక హార్మోన్ వస్తుంది. ఆ హార్మోను అంగం వైపు వచ్చే రక్త ప్రసరణకు అంటే ఆ ఫ్లోకు తగ్గించేసి టెస్టోస్టెరాన్ లెవెల్ పడేస్తుంటుంది. అది కార్టిజోల్స్, స్ట్రెస్ హార్మోన్స్, ఫియర్ హార్మోన్స్. ఓకే. అది మనం సైకలాజికల్గా మానసికంగా ఒత్తిడి గురైనప్పుడు ఇలా జరుగుతుంటుంది. చాలామంది మానసిక ఒత్తిడి వల్ల భారత్ దగ్గరికి వెళ్ళి విఫలం అవుతుంటారు. ఓకే. నేను ఏం చెప్తానంటే దీని పరిష్కారం, మనం ఇంటి బయట చెప్పులు వదిలిపెడతాం కదా, మగలు దిగులు ఫీకర్లు అన్నీ బయట వదిలిపెట్టాలి. సమస్య ఎందుకు పుట్టుకొస్తుందంటే నన్ను అడిగితే పరిష్కారం వాడికి పుట్టుకొస్తుంది. అచ్చా, పరిష్కారం ఇవ్వడం కోసం. రైట్. సమస్యలు, ప్రతి సమస్య పరిష్కారం ఉంది కదా. అంతే కదా. ఎగ్జాంపుల్, ఇది సమస్య, ఇది నా కంటి దగ్గర పెట్టుకున్నాను, నాకు సమస్య తప్ప లోకం కనిపించట్లేదు. అవును, నాకు సమస్య కనిపిస్తుంది, అంత తీవ్రంగా ఆలోచిస్తున్నాను దీని గురించి. నేను దీనికి దూరం పడేసాను అనుకో, ఇది నాకు కనిపించదు. టేక్ ఇట్ ఈజీ పాలసీ తీసుకున్నప్పుడు మీకు సమస్యలు ఏం చేయలేవు. కానీ సమస్యలకు సీరియస్గా తీసుకుంటే మీ బాడీలో, బ్రెయిన్లో స్ట్రెస్ హార్మోన్స్ రావడం, అంగం లేవకపోవడం, ఆ స్ట్రెస్ అనేది మీ దాంపత్య జీవితం మీద దాని ఇంపాక్ట్ ఉండడం జరుగుతుంది. సరే, నేను అలా మీరు చెప్పినంత ఈజీగా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా, దీనికి యునానీలో పరిష్కారం ఉందా? ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కేసులు వస్తున్నాయి. సార్ సోలో బతికే సో బెటర్, నేను సోలోగా ఉన్నప్పుడు అంగం లేస్తుంది, హస్తప్రయోగం చేసుకోగలుగుతాను, కానీ భార్య అనంగానే లేదా లవర్ వచ్చి సెక్స్ చేయమనగానే అంగం లేవట్లేదు, మీటర్ పని చేయట్లేదు, మ్యాటర్ లేనట్టు కనిపిస్తుంది. ఏకాంతం ఉన్నప్పుడు విజృంభిస్తుంది భద్రాయుధం, ఆమె వచ్చినప్పుడు ఆ చచ్చిపోయిన ఎలుకలాగా, వానపాములాగా ఉంది సార్. ఇప్పుడు అస్సలు కదలట్లేదు, ఆ భయం. ఓకే. స్ట్రెస్, నేను చేయలేననే భయం. కొందరు ఏం చేస్తారంటే లవర్తో వెళ్తారు, భార్యతో వెళ్తారు, సగం ఎంజాయ్మెంట్ చేస్తుంటారు, సగం వాళ్ళ బూబ్స్ వస్తుంటారు, సగం కింద చెక్ చేసుకుంటారు, ఇది ఉందా లేదా, పడిపోయిందా. ఆ భయానికి మొత్తం పడిపోతుంది. సగం ఎంజాయ్మెంట్, సగం భయం. అప్పుడు సెక్స్ రాణించలేడు. సెక్స్ దగ్గర వెళ్ళటానికి పడు నా అంత పోటుగాడు ఇవ్వలేడానికి వెళ్ళాలి కానీ ఏ చేస్తానో చేయనో. ఒకసారి ఫెయిల్ అయ్యాడు అనుకో, మళ్ళీ ఏమనుకుంటూ పోతాడంటే మళ్ళీ ఫెయిల్ అవుతానని పోతుంటాడు. ఒక్కసారి ఫెయిల్ అయిన ఫియరు మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది. సో దీనికి సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరమా, రెగ్యులర్? కానీ ఒక్క బాడీకి ఒక్కసారి ఫెయిల్ అయితే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, మళ్ళీ ఫెయిల్ అవుతాననే భయం ఉంటూనే ఉంటుంది. దానికి మా దగ్గర బాడీలో కార్టిజోల్స్ రాకుండా యునానీలో మెదడుకి పదునిచ్చే మందులు, గుండెకు బలమిచ్చే మందులు ఉంటాయా? అసలు మగతనం తగ్గడానికి యునానీ సైన్స్ ఏం చెప్తారంటే మీ మెదడు, మీ గుండె, మీ లివరు, మీ వృష్ణాలు, మీ స్పైనల్ కార్డ్, వెన్నెపూసలు ఉన్న స్పైనల్ కార్డ్, అది వీక్ అవుతానే మగతనం తగ్గుతుంది. ఈ 5 అవయవాలు వీక్ అయిపోయినా, 5లో ఏది వీక్ అయిపోయినా మగతనం కోల్పోతాడు ఒక మగాడు. మా దగ్గరకు వస్తే ఇతనికి ఏమొచ్చింది, ఏ సమస్య వల్ల, ఏ కారణం వల్ల సమస్య వచ్చింది, రూట్ కాజ్ ఏంటిది, అది చూసి ట్రీట్మెంట్ చేస్తే వానికి ఆ సమస్య జీవితంలో లేకుండా పోతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. వృద్ధాప్యంలో ఎందుకు వస్తాడంటే ముసలితనం వస్తుంది కాబట్టి వస్తాడు. కరెక్ట్. యవ్వనంలో మాత్రం ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ నీ దగ్గర ఆ సమస్య ఉండకూడదు. నేనేమంటానంటే ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి నాకు అంగస్తమన సమస్య ఉంది సార్, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా 3 నెలలు తీసుకో, 6 నెలలు తీసుకో, 8 నెలల తర్వాత కూడా నా క్లినిక్లు కనిపిస్తే ఆడ డాక్టర్ దొంగ. అంతే. ఓకే.
సూపర్, కరెక్ట్ చెప్పారు. నేను ఒక డ్యూరేషన్ చెప్పాను అనుకో, బాబు ఒక 10 నెలల తర్వాత నీకు మళ్ళీ అవసరం ఉండదు, మందులు వాడుకో, నీ నీ సమస్య రూట్ కాజ్ ఎందుకు వచ్చిందో అది తగ్గిపోతుంది, మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, వస్తే మళ్ళీ వృద్ధాప్యంలో వస్తావు, ముసలితనంలో వస్తావు, మళ్ళీ రాదు. మళ్ళీ వస్తుందంటే దానికి 2 కారణాలు. వీడు మంది సరిగా లేదు, మళ్ళీ చేసే పనులు వాడు చేస్తున్నాడు, మళ్ళీ హస్తప్రయోగం చేయకుండా ఉంటే మళ్ళీ రాదు, భూత్ సినిమాలు చూడకుండా ఉంటే మళ్ళీ రాదు, బోర్ల పని. ఇప్పుడు 3 కారణాలు, వీరం 3 రకాలుగా బయటికి వస్తుంది. హస్తప్రయోగం చేస్తే మస్టర్బేషన్ అంటారు, బోర్ల పండుకుని అంగానికి బెడ్డితో రాపిడి చేస్తే ప్రోన్ మస్టర్బేషన్ అంటారు, కొందరు 2 తొడల మధ్య అంగానికి రాపిడి చేస్తారు, దానికి స్టింట్రిబేషన్ అంటారు. నీకు తెలుసా వాడు తెలియదు కదా, ఇప్పుడు వినలే. ఇది మహిళలు కూడా చేస్తారు. సెంట్రిబేషన్ 2 తొడలు రాపిడి చేసుకుని కూడా భావి ప్రాప్తి పొందుతుంటారు మగాళ్ళని ఆడలు. ఇప్పుడు నేను కొత్తగా చెప్పి నేర్పించినట్టుంటది, ఇది కూడా ఒక ట్రిక్కే. కాకపోతే స్వతహాగా భావి ప్రాప్తి చెందే ఇన్ని రకాలు ఉంటాయి. ఇక కొందరైతే ఇక ఓరల్ సెక్స్, హోమోసెక్చువాలిటీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏది కూడా ప్రకృతికి భిన్నంగా వెళ్ళి మనం అనుభూతి అంటే సుఖప్రాప్తి పొందితే సమస్యలు తప్పవు. రైట్ సార్. ఇప్పటిదాకా మగవాళ్ళ గురించి చాలా చెప్పుకున్నాం, ఒకసారి లేడీస్ వైపు వద్దాం. సో లిబిడో అనేది వాళ్ళకు సేమ్, మనకి సేమ్. సో ఒకవేళ లేడీస్లో కూడా లో లిబిడో ఉంది, కోరికలు పూర్తిగా చచ్చిపోయాయి, అప్పుడు మగాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి? కొందరు మాకు అంటుంటారు, సార్ మా ఆవిడ ఉంటుంది, ఆమెతో సెక్స్ చేస్తే శవంతో సెక్స్ చేసినట్టు అనిపిస్తుంది, ఆమె హావభావాలు ఉండవు, స్పందన ఉండదు, కౌగిలింపులు ఉండవు, ముద్దులు ఉండవు, హగ్గులు ఉండవు, ఏది ఉండవు, పెట్టామా చేసామా వెళ్ళిపోయాం అంతే తప్ప అటు నుంచి ఇట్లాంటి రియాక్షన్ ఉంటుంది. దానికి 2 కారణాలు 3 కారణాలు ఉంటాయి. ఒకటి ఇది ఇష్టం లేకపోవచ్చు, రెండోది ఇతను సరిగా చేయలేకపోవచ్చు, విన్నామా, ఇతను సరిగా సెక్స్ చేయలేని స్థితిలో ఉంటాడు. 2 కారణాలు ఎక్కువ ఉంటాయి. 3వ కారణం ఏంటంటే ఆమెకి ఏమైనా మానసికంగా ఒత్తిళ్ళు ఉండొచ్చు, ఏమైనా మానసికంగా ఏమైనా రోగాలు ఉండొచ్చు భవిష్యత్. తప్ప 2 కారణాలు ముఖ్యంగా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇతను సరిగా సెక్స్, ప్రథమంగా సెక్స్ చేయలేని ఉంటాడు. వాళ్ళకి కూడా కొన్ని హార్మోన్స్ లోపం ఉంటాయి, వాళ్ళకి థైరాయిడ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో వేరే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి, కొన్ని యూట్రైన్ డిసీజ్ ఉంటాయి వాళ్ళకు కూడా, కొన్ని డిసీజ్ వల్ల కూడా వాళ్ళకు కూడా మూడ్ ఆఫ్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి చాలామంది అంటుంటారు, సార్ మా ఆవిడ సహకరించట్లేదు సార్ అంటే. అవును, కానీ అన్ని బాగుండి సహకరించకపోతే లాస్ ఆఫ్ లిబిడోకు యునానిలో మంచి మందులు ఉంటాయి, స్త్రీలకు కూడా ఉంటాయి, వాళ్ళకు కూడా సెక్స్ ప్రేరేపించే మందులు ఉంటాయి, స్టిమ్యులేషన్ ఫుల్. మా దగ్గర రీసెంట్లీ ఒక అబ్బాయి 34 years, భార్య ఏమో 30 years. సార్ నేను 2 సంవత్సరాల నుంచి నేను మిలిటరీలో ఉంటాను, మా ఆవిడ నా అమ్మటే ఉంటుంది, కానీ 2 సంవత్సరాల నుంచి సెక్స్లో నాకు సహకరించండి సార్ అన్నాడు. ఇప్పుడు మన రీసెంట్ వారం రోజుల ముందు ఫోన్ చేశాడు, సార్ ఏ మందు ఇచ్చాడు సార్, రోజు సంపేసం చేయమని. మరి అంటే సెక్స్ వ్యామోహం పెంచే, సెక్స్ వ్యామోహం ఎలా వస్తుంది, నీలో టెస్టోస్టెరాన్ లెవెల్ ఫుల్ ఉంటుంది, సెక్స్ ఫుల్ ఉంటుంది, లేదనుకో తగ్గిపోతుంది, వ్యామోహం తగ్గుతుంది. స్త్రీలు కూడా అంతే, మగాళ్ళు వాళ్ళ హార్మోన్స్ వాళ్ళకు ఉండాలి, మన హార్మోన్స్ మనకు ఉండాలి. వ్యామోహం అంటే కోరికలు తగ్గుతాయి, కామ కోరికలు కాదు, మగాడికి ఇష్టం కూడా తగ్గుతుంది, టైం కూడా దుబ్బుతుంది. చాలా మంది చెప్తుంటారు స్మోకింగ్ చేసినా, డ్రింక్ ఆల్కహాల్ తాగినా కూడా సెక్స్ పవర్ బాగా తగ్గిపోద్ది అంటారు, నిజమేనా సార్ ఇది? 100% నిజం. మన సిగరెట్ డబ్బీ మీద ఏం ఫోటో ఉంటుంది, పుర్రె బొమ్మ, ఇక్కడ దోడకు ఏదో క్యాన్సర్ వచ్చినట్టు సిగరెట్ డబ్బీ. యూరోప్లో సిగరెట్ డబ్బీ మీద అంగం లేవదని ఫోటో ఉంటుంది, అంగస్తంభన సమస్య అని ఉంటుంది అక్కడ. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా సిగరెట్ తాగితే అంగం లేవదరా అంటే ఫస్ట్ డే 75% వదిలిపెడతారు, అది ఆ భయానికి వదిలిపెడతారు. సిగరెట్ తాగితే ఏమవుతుంది అంటే, సిగరెట్ టబాకోలో ఏముంటుంది, టబాకోలో నికోటిన్ అని మెయిన్ కాంటెంట్ ఉంది, అవును అని కదా, టబాకోలో మెయిన్ నికోటిన్ ఉంటుంది. నికోటిన్ ఏం చేస్తుందంటే మన బీజకోశాలు, మన గోటిలు ఉంటాయి కదా, దాంట్లో లెడిక్ సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ మీద విషప్రభావం, గొనాడోటాక్సిన్ అంటే విషప్రభావం వల్ల అంగానికి లేపే హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతాయి. ఒకటి. 2వ కారణం ఏంటంటే అంగం వైపు రక్తనాళాలు వచ్చి కుచించుకుపోతుంటాయి, అవి దగ్గర మోసుకుపోతుంటాయి, దాని డయామీటర్ తగ్గుతుంటుంది, అంగం వైపు రక్త ప్రవాహం తగ్గి అంగస్తమన సమస్య రావచ్చు, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గి అంగస్తమన సమస్య రావచ్చు. ఇంకోటి మీరు చూడండి, ఆంధ్రలో వెళ్ళి చూడండి, టబాకో చైన్ మా దగ్గర నల్గొండకి వెళ్ళే రోడ్లో ఇక్కడ కూడా కొన్ని చైన్ అవి టబాకో పొలాలు ఉంటాయి, దానికి కంచె ఉండదు, టబాకు చేనుకు కంచె ఉండదు,
గాడిది కూడా తినేది దానికి, ఓకే. గుర్రం కూడా తినదు, ఆవు కూడా తినదు, ఏ పశువు తినదు, కానీ ఈ 2 కాళ్ళ మనిషి తింటాడు.